ప్రభునామంలో ఉన్నాడు. గ్రంథంలో నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం మరొకసారి చదువుతున్నామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం మరొకసారి చదవమ్మా. యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినగును అని భక్తుడు చాలా అమూల్యమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని వ్రాయించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ద్వారా వ్రాయించినటువంటి మాట, పాపమును కప్పుకుంటే ఏమవుతుందంట? వేషధారిని నేను అంటున్నాడు. పాపము ఏదైనా చూడండి, ఎవరైనా పాపము ఒప్పుకుంటే బయటపడతామంట, కానీ పాపము మీద కప్పుకుంటే ఒప్పుకోక కప్పుకుంటే వేషధారి అవుతాడు. వేష కన్నా ఘోరమైన పరిస్థితి. వేషనైనా దేవుడు క్షమిస్తాడంట, కానీ వేషధారిని దేవుడు క్షమించాడంట. ఇక మాట మనము బాగా అర్థం చేసుకోవాలి. వేషనైనా ఒళ్ళొమ్ముకునే వేషనైనా దేవుడు క్షమిస్తాడంట, వేషధారితనాన్ని దేవుడు క్షమించాడు. ఇక్కడ యోబు భక్తుడైనటువంటి యోబు గారు పరిశుద్ధాత్మను పొందుకొని పలికినటువంటి పలుకులు, నేను పాపమును కప్పుకున్నట్లయితే దేవుడు నన్ను వేషధారిగా చూస్తాడు. పాపమును కప్పుకుంటే నన్ను దేవుడు వేషధారిగా చూస్తాడు. అందుకే నేను ఒప్పుకొని దేవుని ఎదుట వేషధారిగా కాక నేను నీతిమంతునిగా యథార్థవంతునిగా ఉండాలనుకుంటున్నానని భక్తుడు చాలా చక్కగా మనకు వివరిస్తున్నారు. కనుక వేషధారిగా మనము ఉండరాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. కప్పుకునే ఆలోచన విధానం మంచిది కాదని బైబిల్ గ్రంథం మనకు తెలియపడుతుంది. పాపాన్ని కప్పుకునే ఆలోచన విధానము మంచిది కాదని తప్పి భక్తులు తెలియపరుస్తున్నటువంటి మాట. కనుక ఎవరమైనా అందరూ పాపమే, ఏ భేదం లేదు, అందరూ పాపమే. ఎవడు నేను నీతిమంతుడని ఎవరు చెప్పలేరు కూడా. ఎంత భక్తి విశ్వాసాల్లో ఉన్న వారు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఈ శరీరం అనేది పాపానికి తొందరగా ఆకర్షితమవుతుంది. ఈ శరీరం, ఈ మట్టి శరీరం, మట్టి పురుగుమైన మన జీవితాలు పాపానికి ఎక్కువగా దగ్గర అవుతాము, కానీ నీతికి యథార్థకు పరిశుద్ధతకు దగ్గర కాలేని జీవితం ఇది. మానవ జీవితం చాలా ఘోరమైంది ఇది మనకి. కానీ దేవుడు అలా ఉండకూడదు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాలాగా ఉండాలి, నా ఎంతటోనిగా ఉండాలి, నా పరిశుద్ధత ఉండాలి, నా నీతి యథార్థత నీకు కనపడాలి. అప్పుడు నువ్వు ఈ లోకంలో నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఇక్కడే కాదు, అక్కడ కూడా నిన్ను దీవించి ఆశీర్వదిస్తే నిన్ను తలగా పెడతాను అంటున్నాడు దేవుడు. కనుక పాపమును ఎప్పటికైనా ఒప్పుకునే బిడ్డలంగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక మనము రక్షణలో ఉన్నవారు ఆల్రెడీ పాపాలు ఒప్పుకొని ఆయన వరాన్ని పొందుకుంటున్నాము, ఆయన రక్షణ పొందుకుంటున్నాము, మన పాపాన్ని తీసివేయబడుతుంది, పరిశుద్ధతలో బతుకుతాము, చాలా మంచి జరుగుతుంది. ఒప్పుకోని క్షణాన నీవు వేషధారి వలె, వేష కన్నా అద్భుతమైన స్థితిలో నేను ఉంటామని గ్రంథం తెలియపరుస్తుంది. కనుక మనము పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని వేషధారిగా కాక దేవుని సాక్షిగా, దేవుని బిడ్డగా మనము బ్రతకాలనేది దేవుని ఆలోచన ప్రకారం. అందుకే దేవుడు విలువైన మాట యోబు భక్తుని ద్వారా మనకు వ్రాయించి మన బ్రతుకులు మార్చడానికి దేవుడు వ్రాయించి ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందామండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై
దేవుని వాక్యమును నిరర్థకము చేస్తున్నారు. మన పారంపర్య వంశములలో మన పారంపర్యార్థమై ఆ నిమిత్తంలో దేవుని వాక్యమునంట నిరర్థకము చేయుచున్నామంట. అప్పుడు కింది మాటగా చెప్తున్నాడు దేవుడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వేషధారులారా, పెదాలతో ఏమో గణపరుస్తారు, హృదయం చూస్తే చాలా దూరంగా ఉంది. ఆదివారం వచ్చే బైబిల్ సంఘాలకు వస్తుంది, బైబిల్ తీసి ఆదివారం రోజు తప్ప బైబిల్ తీసి పక్కన పెడితే వేషధారుల మధ్య ఉన్నమాట మన పరిస్థితి. దేవుడు చెప్తున్నటువంటి మాట అదే పెద్ద వేషధారితనము అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. చాలా మంది బైబిల్ పట్టుకున్న తర్వాత పరిస్థితులు కనపడుతుంటారు. మిగతా వాళ్ళ ఆలోచన విధానం కానీ లేదా వారి క్రియలు కానీ చూస్తే అంత వరస్ట్గా వేశ్య కన్నా అద్భుతమైన స్థితిలో ఉంటూ ఉంటుంది. వేశ్యనైనా దేవుడు అంటున్నాడు, వేశ్యనైనా క్షమిస్తాడంట. ఆయన వేషధారి తత్వాన్ని క్షమించడం అంటే రెండు అర్థాలు, అవ కావాలి, పువ్వ కావాలి. ఈ లోకం కావాలి, దేవుడు కావాలంటే దేవుని దగ్గర కుదరదు అంతే. అవ్వానా నీకు పువ్వానా అంతే. దేవుడా నీకు లోకమా, రెండు కావాలంటే ఆ రెండు పడవల ప్రయాణం వద్దునైనా చీలికొద్దినైనా అని చెప్తున్నాడు నిజంగా దేవుడు. అంతే కదా, రెండు పడవల మీద కాలేస్తే ఎప్పుడోసారి రెండు విడిపోక తప్పదు, అంతే చీలిపోయే పరిస్థితి. అవ్వ పువ్వ కావాలనే ఆ ధోరణే తప్పని దేవుడు చెప్తున్నాడు. ఏదైనా ఒకటే, సత్యమా అసత్యమా, న్యాయమా అన్యాయమా, నీత్య అవినీత్య, రెంటిల్లో నడవనికి అది కుదరని పని క్రియల. కనుక వేషధారులారా అని దేవుడు చెప్తున్నాడు, తమ పెదవులతో అయితే నన్ను స్తుతిస్తారు కానీ బైబిల్ చేత పట్టుకొని ఆ బైబిల్ పక్కన పెడితే అదే పెదాలతో ఒక కొట్లాడబడిన దూషణలు జరుగుతుంటాయి. క్రియలు చూసే చాలా అద్భుతమానం ఉంటాయి. వేషధారులారా, వేషల కన్నా మీరు డైన్ చేయడం అంటున్నాడు దేవుడు క్రియలు నిజంగా. చూడండి 9వ వచనం కూడా చదువుమా. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వాళ్ళను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పినాడు. యెషయా ఎప్పుడో చెప్పినాడట. ఏమని చెప్పినాడు? సేమ్ ఇదే. వారు పెదాలతో అయితే ప్రార్థన చేస్తారు కానీ వారి హృదయం అయితే చాలా దూరంగా ఉందని ప్రవక్త అయిన యెషయా ఎప్పుడో చెప్పినాడు. ఆ ప్రవక్త చెప్పింది నిజము అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు ఆ దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆదివారపు సండే విశ్వాసం అది. కనుక ప్రతిరోజు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారే విశ్వాసి లేక ఆయన పిల్లలు. కనుక వ్యర్థముగా మాట్లాడిన ప్రతి వారు కూడా ఏమంటున్నాడు దేవుడు అంటే వారు కూడా ఆ యొక్క వేషధారి తత్వంలో ఉన్నటువంటి పిల్లలేని తెలియపడుతున్నారు. ఆయన నామమును వ్యర్థం చేస్తున్న ప్రతి వారు కూడా నా పిల్లలు కాదని చెప్తూ ఉంది వాక్యం. చూడండి, మరి యొక్క దేవుని ఆలోచన విన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనము మాట చూసుకొని, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నడపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వెలుపల మనుషులకైతే నీతిమంతులుగా కనపడాలని అనుకుంటున్నారట. హృదయంలో లోపల మటుకు అక్రమంతో వేషధారణతో మీరు నిండి ఉన్నారు అని దేవుని వాక్యం తెలుపుతారు. ఆలోచన విధానము చాలా
అద్భుతంగా ఉందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నీతిమంతులుగా కనపడాలనుకుంటున్నారు, కానీ మీ లోపల ఏమున్నదంటే వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మీరు వేషధారణ అక్రమము కలిగి ఉన్నారు. ఆలోచన విధానము అలా ఉంది మీది. అందుకే కింది మాటలు కూడా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టుచు నీతిమంతుల గోరీలను శృంగారపరుస్తూ, నీతిమంతుల గోరీలను శృంగారపరుస్తారంట. అలాగే ప్రవక్తల సమాధులను కట్టచ్చు, ఆ విధంగా ఉంటుంది. అందుకే దేవుడు ఒకసారి ఏమన్నాడు, ఆయన సున్నం కొట్టిన సమాధులు అంటారు. అంటే బయటికి తెల్లగానే కనపడుతుంది, కానీ ఆ సమాధి లోపల ఏముంటుంది, పురుగులు ఎముకలు అవే ఉంటాయి. అంతే సున్నం కొట్టిన సమాధుల్లాగా వేషధారితనంగా ఉంటున్నారు అని దేవుడి వాక్యం తెలియదు. చివరి ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాము, సమయం ఎక్కువైనది కనుక. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనము 23 చదువుమా. అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉండేను. వాటిని మానక వీటిని కూడా చేయాలి. దశమ భాగం ఇవ్వటమే కాదు, పుదీనాలను సోపులను జీలకర్రలను దశమ భాగాలు ఇవ్వటమే కాదు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను మీరు మరుస్తూ ఉన్నారు. అవేదో చెప్తున్నారు, ప్రధానమైనటి చేయట్లేదు. ఏంటి ఆ ప్రధానమైనటువంటి? న్యాయముగా మీరు కనపడట్లేదు, కనికరము మీలో కనపడట్లేదు, విశ్వాసం మీలో కనపడట్లేదు. అభిమానంగా ఇవి కూడా చేయండి. మంచి పని ఎప్పటికైనా మంచి పనే. కనుక దేవుని వాక్యం మనకు అలా వివరిస్తుంది ప్రియులారా. కనుక ప్రియ సహోదరుడా, మీ నా జీవితాలలో వేషధారితత్వం లేక నిలువెచ్చని జీవితం లేక చల్లగా ఉండాలి, లేదా వేడిగానే ఉండాలి. నిలువెచ్చని జీవితం వద్దు అనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసే ఆ ధోరణి, ఆ ఆలోచన విధానం వద్దు. ఉంటే నీవు ఆ సాతాని దగ్గరే ఉండు, వాని ఆలోచనలోనే బ్రతుకు. లేదా సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడైన ఆలోచనలో బ్రతికిస్తే మంచిది. నా బిడ్డ అవుతావు, నా దగ్గర ఉంటావు, ఈ లోకంలో బాగుంటావు, అక్కడ బాగుంటావు. ఇక్కడ మంచిగా నీ జీవితం ఉంటుంది, అక్కడ నీ జీవితం ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నా పాపులతో కలిసి జీవితం బాగుంటుంది, అక్కడ పాపులే లేని పట్టణం నువ్వు చూడబోతున్నావు. కనుక మనము ఈ యొక్క వేషధారి తత్వం దేవుడు ఖండించి ఉన్నారు. ఇలా ఆ ఆలోచన విధానం వద్దు అంటున్నాడు. కనుక వాక్యము వినటము, విన్నదాని ప్రకారం నడుచుకోవడమే నిజమైన విశ్వాసము, నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రీస్తు సైనికుడు, నిజమైన క్రీస్తు శిష్యుడు. వాక్యము వినడము, విన్నదాని ప్రకారం నడుచుకోవడం. విని విడిచిపెట్టే గుంపులో మనం ఉండకూడదని దేవుని వాక్యం చూపిస్తాడు. విన్నదాని ప్రకారం నడుచుకునే జ్ఞానం ఇవ్వమని దేవుని అడగాలి. ప్రభా, నీ వాక్యం మీద విన్నాను, మంచి ఆలోచన ప్రభా, దాని ప్రకారం నీ చిత్తమైన ఆలోచన ప్రకారం బతుకుటకు నడుచుకున్నటకు ఆ జ్ఞానం ప్రభు. మనిషిని బలహీనుని బుద్ధిహీనుని మట్టి పురుగును ప్రభు, నీ ఆలోచన విధానంలో బ్రతకాలంటే అసాధ్యమైన పని ప్రభు ఈ లోకంలో, నీ మట్టి శరీరాలు ధరించుకున్న ఈ లోకంలో. కానీ మా తండ్రి, నీ వాక్యంతో కట్టండి ప్రభా, నీ చిత్తంలోకి నడిచేదానికి కృప చూపెట్టండి, దయ చూపించండి అని ఆయన బ్రతుకుమాలుకున్నట్లయితే, ఆయన చిత్తంలోనైనటువంటి ప్రార్థన చేసినట్లయితే, ఆయన చిత్తంలో అయినటువంటి ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు, కనికరిస్తాడు, దయ చూపిస్తాడు. ఆయన నూతనంగా ప్రతి మనిషి మీద నూతన వాత్సల్యత పుడుతుంది, నూతన ప్రేమ. ఆయన ప్రేమయే ఉన్న దేవుడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కనుక ఎన్నిసార్లు నిన్ను ప్రేమిస్తున్నా నీ బ్రతుకు అట్నే ఉంటే మళ్ళీ ఆయన కోపించే దేవుడు కూడా, రోషం కలిగిన దేవుడు కూడా, సింహము లాంటి దేవుడు ఆయన.
ఆయన యూదా గోత్రపు గౌతమ సింహం, ఆయన యూదా గోత్రపు సింహం ఆయన. అలాగే మంచితనంలో సాధువు లాంటి గొర్రె పిల్ల వంటి వాడు కూడా ఆయన మంచి చేయడంలో గొర్రె పిల్ల వంటి వాడు. ఎన్ని మాటలు చెప్పినామనుకుంటే సింహం లాంటి వాడు, దహించు అగ్ని లాంటి ఆయన. ఎంతసేపు నీకు చెప్పాలో చెప్తాడు, నీకు బుద్ధి ఎలా చెప్పాలో కూడా చెప్తాడు. నీ మనసు మార్పుంటే ఇంకా దేవుడు ఏం చేయలేడు. ఎక్కకపోయి దేవదూతలు ఒక్కరిని ఇద్దరిని కాదు, వాళ్ళు 2 దేవదూతలు వచ్చినారంటే 40 మనుషుల్ని కూడా ఒకే పని తీసుకుపోయే సామర్థ్యం ఉంటుంది వాళ్ళు. అంత ఉంటుంది. 2 వచ్చారు నీకు ఒక్కని కోసం. నీ క్రియలు బట్టి ఏ దారిలో తీసుకుపోవాలనో అవి తీసుకుపోతాయి క్రియలు. దేవదూతలు నీ క్రియలు బాగుంటే చక్కగా దేవుని దగ్గర తీసుకుపోతాయి. నీ క్రియలు బాగాలేకపోతే ఎంత తనకలన్నా ఈజీగా పట్టుకొని పోయి అగ్నిగుణం వేస్తాయి. కనుక జాగ్రత్త కలిగి ఇచ్చిన కొద్ది జీవితంలో దేవుని భయం కలిగి బ్రతకమని చెప్తున్నాడు పిల్లరా. ఆయన వాక్యం చెప్తున్నాడు, వాక్య ప్రకారం బ్రతకమంటున్నాడు. మంచి చెడ్డలు 2 చెప్తున్నాడు. నీకు స్వాతంత్రం ఇస్తున్నాడు. మంచి చెడ్డలు 2 దారులు చెప్పి నీకు స్వాతంత్రం ఇస్తున్నాడు. ఆయన 2 దారులు చెప్పి నా దారికి రమ్మని చెప్పట్లే. అది ఆయన దయగలిగిన గుణం. 2 దారులు మంచి దారి చెడ్డదారి చెప్పి నా మంచి దారికి రమ్మని అలా చెప్పడు దేవుడు. అంత స్వేచ్ఛ ఇచ్చినాడు దేవుడు. పాపం పెట్టినాడు ఉంది, అలాగే నువ్వు పాపం లేని జీవితం నీకు చూపిస్తున్నావు. 2 పెట్టినాడు దేవుడు. చాయిస్ ఇవ్వాలి. నీ జీవితం నీ ఇష్టం. కానీ నరకంలో వస్తావా, పరిశుద్ధులతో ఆయన సింహాసనాన్ని దక్కించుకుంటావా, ఆయన నీకే క్వశ్చన్ వేస్తున్నాడు. కనుక మన బ్రతుకులు నిజంగా దేవుని దగ్గరగా ఉంటే చాలా మంచిది. కనుక ఆయన ఆలోచనలో మనము, ఆయన చిత్తంలో మనము బ్రతికితే మనకు మంచిది. ప్రియులారా, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా తల నుంచి ప్రతిచ్చిన ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభువా,